వేరుశనగ దొంగ. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఊరిలో లక్ష్మి పేరు గల ఒక ఆవిడ ఉండేది. ఆవిడకు రోజూ సాయంత్రం ఇంటి దగ్గర ఉన్న పార్కులో ఒక బెంచ్ మీద కూర్చొని తనతో తెచ్చుకున్న పుస్తకం చదవడం అలవాటు. రోజూ అదే బెంచి మీద కూర్చొని అలవాటు పడిన లక్ష్మి గారికి కొద్ది రోజులకు ఆ బెంచి ప్రత్యేకించి తనదే అన్న ఒక భావం ఏర్పడింది. అలాగే ఒకరోజు పార్కులోకి వెళ్తుంటే అక్కడ వేడివేడిగా వేరుశనగలు అమ్ముతున్న బండివాడు కనిపించాడు. వాసనకి నోరూరిన లక్ష్మి గారు ఒక పొట్లం వేరుశనగలు కొనుక్కొని తన మామూలుగా పద్ధతిలోనే తన బెంచికి వెళ్ళింది. చూస్తే అక్కడ తన బెంచ్ మీద అప్పటికే ఒక పెద్దాయన కూర్చొని ఉన్నారు. రుసరుసలాడుతూ తన శాల్వా, పర్సు, కూడా తెచ్చుకున్న ఇతర సామాన్లు చేతిలో వేరుశనగ పొట్లం పక్కన పెట్టి కూర్చొని పుస్తకం తీసింది. చదువుతూ పక్కనున్న వేరుశనగలు అందుకొని పలుచుకుంటూ తినడం మొదలుపెట్టింది. తీరా చూస్తే పక్కనున్న పెద్దాయన కూడా అదే పొట్లంలో నుంచి వేరుశనగలు తీసుకొని తింటున్నారు. ఎంత పొగరు! అడగకుండానే నా వేరుశనగలు తినేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మన దేశం ఇలా ఉంది అని మనసులో లక్ష తిట్టుకుంటూ పైకి ఏమీ అనలేక అలాగే కాసేపు కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత ఎక్కడ ఆ పెద్దాయన వేరుశనగలన్నీ తినేస్తారో అని లక్ష్మి గారు కూడా పోటీపడి గబగబా మిగిలిన వేరుశనగలు వలుచుకొని తినేసింది. అన్నీ అయిపోయి చివరికి ఒక వేరుశనగ మిగిలింది. పెద్దాయన చిరునవ్వుతో ఇది మీరు తీసుకోండి అని లేచి చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. లక్ష్మి గారు వేరుశనగ దొంగ అని చికాకుగా అనుకుంది. లేచి తన సామాను బెంచి మీద నుంచి తీసుకుంటూ చూస్తే అక్కడ తన వేరుశనగ పొట్లం భద్రంగా తన దగ్గరే కనిపించింది. అయ్యో, అయితే నేను వేరుశనగ దొంగనా? పాపం, ఆయన్ని ఇన్ని మాటలన్నాను అని చాలా బాధపడింది.